तू दिनों का नहीं ఎంకన భయ్యా ఎంకన భయ్యా ఈ తరం తూ दिनों का మీరు పెట్టేదంటే సగం పెట్టండి చాలు ఈ తరం తూ दिनों का वो थम जरा वो थम जाओ ये पूरा गाड़ी ఎంకన భయ్యా నా భయ్యా ఈ తరం తూ दिनों का हां ఏ రైతున ఇస్తాం వాడి కార్ గా हां వరద వరద అట్ట ఫిరంజల్ फिरंजल पापा ये देख लें चलो मंगलालवाड़ी याना सराय मंगलालवाड़ी दिया तो माय रेगवार को जिने रेगवार ना बोल चल बारे उठे हेलो आने में दिया హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం. సో ప్రజెంట్ అయితే ఈరోజు ఫీల్డ్లో భాగంగా మనమైతే ఇక్కడ సరౌండింగ్ ఏరియా వచ్చేసి గంధంపల్లి అనేది సత్యనారాయణపురం. సో ఏ మండలం కిందకి వస్తుంది? గార్ల మండలం కిందకి వస్తుంది. ఏ డిస్టిక్ అన్న? మహబాద్ డిస్టిక్. సో అన్న మీరు ప్రజెంట్ ఇప్పటి వరకు ఈ యొక్క మిరప తోటని ఈ విధంగా తీసుకొని వచ్చారు. సో ఈ విధంగా తోట రావడానికి గల కారణం కనుక చూసుకున్నట్లయితే మీకు ముఖ్యంగా వచ్చేసి సీడ్ యొక్క గొప్పతనం ఏమైనా ఉందంటారా, లేకపోతే మీరు తీసుకున్న యాజమాన్య పద్ధతి అంటారా? సీడ్ గొప్పతనమే ఉంది. సీడ్ గొప్పతనం ఉందంటారు. నేను 8 సంవత్సరాల నుంచి చేస్తున్నా కానీ ఎప్పుడు ఇట్లా రాలే. 8 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కానీ ఎప్పుడు కూడా ఈ విధంగా రాలే. ఓకే. కాయ కానీ అన్ని బాగానే కాసింది. సైజు కానీ దగ్గర కానుపు కింద నుంచి పై దాకా ఒకటే స్టెప్ కాస్తుంది. కాయ కూడా సైజులో రోగాలు తట్టుకుంటుంది, నల్లి కానీ తట్టుకుంటుంది. స్ప్రేయింగ్స్ ఏ విధంగా చేసుకుంటూ వచ్చారు? వారానికి ఒకసారి చేయడం. 10 రోజులు. 7 రోజుల కంటే తక్కువ ఎప్పుడు చేయలే. వారం 10 రోజులు. ఇప్పుడు చేసినటువంటి స్ప్రేయింగ్స్ అన్ని కూడాను మీకు వాడినటువంటి స్ప్రేయింగ్స్ అన్నా కూడా ప్రతి ఒక్కటి కూడా 7 రోజుల గ్యాప్ లో చేసుకోవడం జరిగింది. 7 రోజుల కంటే తక్కువ మాత్రం చేసుకోలేదు. అంటే ముడతను మాత్రం తట్టుకొని నిలబడదంటారు. ముడత లేదు. కాపు దగ్గర కనిపోయినా మంచి కాయ అనే సైజ్ బాగా వచ్చిందంటారా? కాయ కూడా సైజ్ మంచిదే. ఎక్కడైనా కానీ మనకు కాయ డాగులు కానీ మచ్చలు కానీ రావడం కానీ ఎక్కడైనా ఉందా? ఎలాంటివి లేవు. సో ఒక్క చెట్టు మీరు చూసుకోవచ్చండి. ఒక్క చెట్టును కనుక చూసుకున్నట్లయితే ఈ ఒక్క చెట్టు ఎంత విశాలంగా ఉందో మీరు చూడండి ఒకసారి. ఇంత కాపు పడి ఈ చెట్టు అంతా కూడా ఎంత విశాలంగా ఉందో చూడండి మీరు. ఇంత విశాలంగా ఉంది ఒకటే చెట్టు. ఈ ఒక్క చెట్టు మీరు చూడండి ఎంత విశాలంగా ఉందో. ఇది సీడ్ కనుక చూసుకున్నట్లయితే కర్షక్ సీడ్ వారి సూపర్ టైగర్ కర్షక్ క్రాప్ సైన్స్ వాళ్ళది సూపర్ టైగర్ అనే వెరైటీ అండి. ఇది మనకు వచ్చేసి సూపర్ టైగర్ వెరైటీ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇది తేజ సెగ్మెంట్ అండి. గనుపు కూడా చూసుకున్నట్లయితే చాలా దగ్గర గనుపు ఉంది. చాలా అద్భుతమైనటువంటి దగ్గర గనుపుతోటి చాలా మంచి కాపు ఉందండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే కాయ కూడా చాలా నిండుగా ఉంది. మనకు గింజలతో నిండుగా ఉండడం వల్ల ఇలా నిండుగా ఉండడం వల్ల మనకు వెయిట్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుందండి. సో ఈ యొక్క వెరైటీని అయితే ప్రతి ఒక్క రైతులు వాడుకోవచ్చు అంటారా? వాడుకోవచ్చు, ఖచ్చితంగా వాడుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి తీసుకురావడం జరిగింది అన్న? మహబాద్ నుంచి తీసుకురావడం జరిగింది. సో అన్న మీకు ఈ సీడ్ గురించి ఎవరైనా చెప్పారా, లేకపోతే మీరు తెలుసుకొని వేయడం జరిగింది? తెలుసుకోలేదు. నేను ప్యాకెట్ల కోసం పోతే ఈ సీడ్ బాగా కాస్తుందంటే అప్పటికి అనుమానం పడి 10 ప్యాకెట్లు తీసుకున్నారు. సో తీసుకున్న దానికి సాటిస్ఫాక్షన్ చూపించింది? బాగానే వచ్చింది. మొలక శాతం కూడా మస్తు వచ్చింది. మొలక శాతం కూడా చాలా అద్భుతంగా వచ్చింది. సో మీరు ఒక్కసారి రైతు మాటల్లో వినొచ్చండి. సో సీడ్ వచ్చేసి ఆయన ఎంచుకొని ఏం తీసుకోలేదు, ఒక డీలర్ అనేది అందించడం వల్ల తీసుకున్నారు. సో ఈ రోజు ఆ సీడ్ అందడం వల్ల రైతు అయితే చాలా ఆనందం అయితే పడుతున్నారండి. సో ప్రజెంట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మీకు ఎంత దిగుబడి వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుందన్న? 40 నుంచి 30 మధ్యలో. 40 నుంచి 40 మధ్యలో అయితే ఖచ్చితంగా కనబడుతుంది. సో మీరు తోట అయితే చూసుకోవచ్చండి. ఎంత మంచి కాపు పడిన తర్వాత కూడా మంచి ఇంత ఫ్లవరింగ్ తోటి కనబడుతుంది తోట మొత్తం. మీరు ఒకసారి చూసుకోవచ్చు ఎంత మంచి పూత అనేది కనబడుతుందో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోవచ్చండి. చాలా అద్భుతమైనటువంటి పూతతో పాటు అదే విధంగా మంచి కాపు నిలబడి బ్రహ్మాండంగా ఉందండి. ఒక్కొక్క చెట్టు చూసుకున్నట్లయితే చాలా విశాలంగా ఉంది. ఇంత విశాలంగా రావడం వల్ల మనకు మంచి దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎంత దూరం కనుక దగ్గర ఎంత అంటే మీరు తీసుకున్నారు అంటే 28 అంచు వచ్చేసి 28. సో మీకు మొత్తం కూడా ఇప్పుడు చూసుకున్నట్లయితే నడవడానికి కూడా వీలు లేకుండా ఉందని తోట మొత్తం కూడా 28 ఇంచుల అంచు కూడా మొత్తం కూడా బూరుకుపోయి ఎక్కడ కూడా నడవడానికి వీలు లేకుండా ఉంది. తోట మొత్తం అంటే చెట్టు మొత్తం కూడా అల్లుకుపోవడం జరిగింది. సో ఈ విధంగా మనకు అల్లుకుపోయి మొత్తం కూడా మీరు చివరి వరకు కూడా చూసుకున్నట్లయితే కాపు ఏ విధంగా నిలిచిందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చండి. సో చివరి వరకు కూడా ఏ విధంగా కాపు పడిందో మీరు ఒక్కసారి క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు.
చివరి వరకు కూడా సైజ్ కూడా అదే విధంగా ఉంది, మెయింటెనెన్స్గా ఉంది. కింద చూసుకున్నట్లయితే కాయ మచ్చ లాంటిది లేదండి. ఇది వచ్చేసి క్రషర్ క్రాప్ సైన్స్ వారి సూపర్ టైగర్ అనే వెరైటీ అండి. ప్రతి ఒక్క రైతులు కూడా వాడుకోదగ్గ వెరైటీ. సో ప్రజెంట్ ఇక్కడ ఫీల్డ్ కనుక చూసుకున్నట్లయితే చాలా మంచి గ్రోతింగ్తో ఉండి మంచి కాపు నిలబడి ఉందండి. చిక్కటి కాపు అయితే ఉంది, దగ్గర గనుపులతోటి చాలా అద్భుతమైనటువంటి కాపు అయితే నిలబడి ఉందండి. సో ఈ విధంగా కాపు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం వచ్చేసి ఎకరాకు 30 నుంచి 35 క్వింటాల దిగుబడి ఎటు కాకుండా పోతున్నది. అన్నగారు ఇప్పుడు మీ అంచనా ప్రకారం 30 నుంచి 35 క్వింటాల దిగుబడి అయితే వస్తుందండి. సో అన్న నమస్తే అన్న, మీ పేరన్నా? రవీందర్ అన్న, మీరు ఒక రైతేనా? సో ఎన్ని ఎకరాలు ఉందన్న మీకు? ఎకరం ఉంది. సో ఎకరం ఉంది. సో మీ తోట ఎలా ఉందన్న? బాగానే ఉంది. సో సీడ్ అయితే నాకు కూడా తెలుసు, లాస్ట్ ఇయర్ వాడారు. బాగుంది, దగ్గర కానిపే ఈ సీడ్ అయితే వాడుకోవచ్చు అంటారు రైతులు. సో మీకు ఒకవేళ అంటే మీరు వేసిన దానికి వెరైటీకి ఈ వెరైటీకి తేడా ఏమైనా కనబడుతుందా? ఇది బెటర్ ఉందా లేదా? ఇదైతే బాగుంది, దగ్గర కానుపు బాగుంది, కొంచెం తోట కూడా ఇట్లా కమ్ముకోవడం జరిగింది. ఎంత వరకు వచ్చే అవకాశం కనబడుతుంది మీ అంచనా ప్రకారం? ఈ తోటలో ఈ కాపును చూసుకుంటే ఎంత వరకు వచ్చే అవకాశం ఉంది? 30 క్వింటాల వరకు అయితే వచ్చే అవకాశం అయితే కనబడుతుంది అంటారు. సో ఇప్పుడు ప్రెసెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ సీడ్ మీకు నెక్స్ట్ ఇయర్ కనుక దొరికితే మీరు వేసుకోగలరా? 100%. సూపర్ టైగర్, కర్షక్ సీడ్ వారి సూపర్ టైగర్. సో సీడ్ అయితే మీకు బ్రహ్మాండంగా అనిపించింది కదా? సో ఇదండి రైతు మహాసోదరులు కూడా ఫీడ్బ్యాక్ కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు, చాలా అద్భుతంగా ఉంది. సో నేను కూడా చూశాను, తోట మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉంది. దగ్గర గనుపుతోటి కాయ సైజు పర్లేదండి. అదే విధంగా గనుపు చూసుకుంటే చాలా దగ్గరగా ఉంది. చెట్టు కూడా చాలా విశాలంగా రావడం జరిగింది, చెట్టుకు చెట్టు అల్లుకుపోవడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి కాపు ఉంది, చెట్టు సైజు కూడా బ్రహ్మాండంగా ఉంది. సో ప్రతి ఒక్క రైతు మహాసోదరులు కూడా వాడుకోదగ్గ వెరైటీ సూపర్ టైగర్, కర్షక్ సీడ్ వారి సూపర్ టైగర్ అనే వెరైటీ ప్రతి ఒక్క రైతు మహాసోదరులు వాడుకోవచ్చండి. మీకు ఈ సీడ్ కనుక కావాలి అనుకుంటే ఖచ్చితంగా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చండి. ముందుగా బుక్ చేసుకున్నట్లయితే మీకు ముందు లాట్లు దొరికేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్క రైతు మహాసోదరులు కూడా జాగ్రత్త పడి సీడ్ ఎంచుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి మంచి రకాన్ని ఎంచుకోవాలన్న సదుద్దేశంతో ఈ యొక్క ఫీల్డ్ని మీకైతే అందించడం జరుగుతుంది. సో ఇదండి ఇయాల్టి వీడియోలో మనం తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్. మరొక వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.